మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో పోషించే దేవుడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఇక్కడ ఏలియా అనే ఒక దైవజనుడు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏ విధంగా పోషింపబడ్డాడు, ఏ విధంగా నడిపింపబడ్డాడు అనే విషయాల గురించి మనం చూడగలం. అయితే దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నేను చెప్పు వరకు అక్కడే నివసించు, ఆ కెరీతు వాగు నీరు తాగు, నీకు ఆహారం తెచ్చుటకు కాకోలంను నేను సిద్ధపరిచి ఉన్నాను. పగలు రొట్టె మాంసము, అలాగే రాత్రి రొట్టె మాంసముచే కాకోలం ద్వారా దేవుడు ఏలియాని పోషించాడు. కెరీతు వాగు నీరు తాగి అని మనం చూడగలం. ఒక గ్రామంలో ప్రేమగల అన్నదమ్ముళ్ళు ఉండిరి. అన్నయ్య మాంసం అమ్ముట వలన ధనవంతుడై ఉండెను, కానీ తమ్ముడు దీనస్థితిలో ప్రభు కొరకు త్యాగపూర్తముగా సేవ చేయుచూ ఉండెను. అనుదినము అన్నయ్య కొంత మాంసము తమ్మునికి పంపుతూ వచ్చాను. అయితే కొన్ని సంవత్సరములు గతించిన తర్వాత ఒక దినము అన్నయ్య తమ్ముని చూడ వెళ్ళాను. తమ్ముడా, ఎన్నో సంవత్సరాల నుండి నేను నీకు మాంసము పంపుచున్నాను. నేను వృద్ధుడనైతిని, నా మరణము తరువాత నీవేమి చేయదు అని ప్రశ్నించాను. అప్పుడు తమ్ముడు అన్నయ్యతో, అన్నయ్య, నేను నిన్ను నమ్ముకొని సేవ చేయటలేదు. నీవు నాకు మాంసం పంపినను పంపకపోయినను సరే, నా విశ్వాసమును క్రీస్తు మీద ఉంచి ఉన్నాను. ఆయన నన్ను నడిపించును, ఆయన నన్ను పోషించును అని సమాధానం చెప్తాడు. అయితే ఆ జవాబు విన్న అన్నయ్యకు కోపం వచ్చి, రేపటి నుండి నీకు మాంసం పంపను, నీకు కృతజ్ఞత లేదు అని కోపంతో వెళ్ళిపోతాడు. మరుసటి దినం అన్నయ్య యథావిధిగా మాంసాన్ని పంపాడు. అయితే ఒక కాకి ఇంటి ముందుకు ఎగిరి వచ్చి ఒక పార్సెల్ను పడవేసి పోయాను. ఆనాటికి సరిపడు మాంసము మాత్రమే కాదు, మిగతా వంట సామాగ్రి అందులో ఉండెను. తమ్ముడు మిక్కిలి సంతోషించాను. అయితే తన తమ్ముడు ఆకలితో ఉండునని తలంచిన అన్నయ్య మధ్యాహ్న వేళ చూడవచ్చాను. తమ్ముని ఇంట్లో విందు జరుగుచూ ఉండెను. విందు జరుగుట చూచి అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాకి మీద విశ్వాసం ఉంచకుము, కాకిని పంపుచున్న ప్రభు నందు విశ్వాసం ఉంచుము. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.